వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా హున్నాజ్పేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. దర్పల్లి మండలం హున్నాజ్పేట్ ఐకేపీ ఆధ్వర్యంలో వరధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్ ప్రారంభించారు. సందర్భంగా చిన్న బాలరాజ్ మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2389, బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2369 ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ, బాబన్న, దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస, చెలిమెల మల్లికార్జున్, నాయకులు భగవత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాజేందర్, రాఘవేందర్, ఐకేపీ సిబ్బంది విష్ణు, లత, డి పద్మ, చిదం, లత, రైతులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. హున్నాజ్పేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం గ్రామ మదం పౌరాలు సర్పంచ్ గారు, అలాగే ఐకేపీ ఏపీఎం మనోహర్ గారు, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు చెల్లుల శ్రీనివాస్, వీడీసీ రాజేందర్, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతులకు తెలియజేసేది ముఖ్యంగా రైతుల సౌకర్యం కోసం, మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలి. ఏ గ్రేడ్ 2389, బి గ్రేడ్ 2369 రూపాయల చొప్పున కేంద్రం చెల్లిస్తుంది. 17% న్యాచురల్ దాకా అబద్ధాన్ని ఎండబెట్టి మట్టి, గడ్డి, తాళులు లేకుండా చేసుకొని మంచి మద్దతు ధర పొందాలి. దాంతోపాటు మనకు ఏ రోజైతే కాంటా చేయడం జరుగుతుందో అదే రోజు పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా సంబంధిత కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్కు సమర్పిస్తే మనకు వారం రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ముందుగానే పేపర్లు సిద్ధంగా చేసుకొని రైతులు కొనుగోలు జరిగిన రోజే జిరాక్సులు సమర్పించుకొని తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం, మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడానికి ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. మరి వీలైనంత వరకు మన ఐకేపీ సెంటర్ ద్వారా సొసైటీ కంటే ఎక్కువగా కొనుగోలు జరిపి మరి మీరు లాభపడుతూ రైతులకు లాభం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో మన దర్పల్లి మండలంలోని హున్నాజ్పేట్ గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన మండలంలో ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో రైతులకు ముఖ్య సూచన ఏంటంటే వడ్లు ఖచ్చితంగా ఆరబెట్టండి, 17 కన్నా ఎక్కువ మాయిశ్చర్ రాకుండా చూసుకోండి. తర్వాత పొల్లు తాళ్ళు లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే. సో మన సెంటర్ ఇన్ఛార్జీలకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ కొనుగోలుకి ఏవైతే మనము చేస్తున్నామో కాంటా సరిగా వేయండి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి అకాల వర్షాలకు గురికానియకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా ఇమీడియట్గా లారీలకు ఫోన్ చేసి ఇన్ టైంలో మనకు అన్లోడ్ అయ్యేలాగా చూడండి. అన్లోడ్ అయిన ప్రతి లారీకి 48 గంటల్లో ప్రభుత్వం సూచించిన విధంగా వారి అకౌంట్లోకి అమౌంట్ వేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము. ప్రభుత్వం మన మహిళలకు ఎంతో నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము మన మహిళలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.